సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ అట. 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే. మరి పాతోళ్ళకు గున్నా కొత్తోళ్ళకా? పాతగా జైలుకు పోయి వచ్చిన వాళ్ళకు గున్నా లేకపోతే కొత్తగా పోయే వాళ్ళకా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు కూడా వర్తింపట. 5 సంవత్సరాలు ఆ పైన శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం. నేడు లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టబోతున్న షా అనంతరం పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారట. అక్కడ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ తర్వాత అది బిల్లు మళ్ళీ పార్లమెంట్కి వస్తుంది. విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఇది. ఎన్డీఏ ముఖ్యమంత్రులను మాత్రం ముట్టుకోరు అని కాంగ్రెస్ అంటున్నది. ఇగో ఆయన ఎవరు? అడ్వకేటు కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వి అంటున్నాడు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లు తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడానికి సాధ్యం కాని విపక్ష ముఖ్యమంత్రులను తొలగించి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే కుట్ర జరుగుతున్నది అంటున్నారు. 5 సంవత్సరాలు అంటే మినిమం 5 సంవత్సరాలు, అంతకు మించి 5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి 30 రోజులు గనక జైల్లో ఉండే మంత్రులను 31వ రోజు నుంచి పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నది. కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. ప్రధానమంత్రి, పార్లమెంటు, ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గము, అసెంబ్లీ అందరూ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. మంత్రిమండలి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తించే విధంగా బిల్లు రూపొందించారు. నేరారోపణలతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధనల్లోనూ లేదు. కానీ రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలో కూడా చివాట్లు తిన్నారు. తమిళనాడులో కూడా అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు వేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో కేంద్రం తాజా బిల్లు తీసుకొస్తోందని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఈ 3 బిల్లులు లోక్సభలో ప్రవేశపెడతారు. ఒకటోది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 130 రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు, అండ్ మూడోది జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు. ఈ 3 బిల్లులు అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవి. మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది అయితే, రెండోది కేంద్రపాలిత ప్రాంతాలది, మూడోది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించింది. మరి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, పాత కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళని కూడా తీసేస్తారా? ఎట్లా బిల్లు ఆమోదం పొందితే? ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఉన్న వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. దాని తర్వాత ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారట. అక్కడ డిస్కషన్ జరుగుతాయి. అమిత్ షా తీర్మానాన్ని కూడా ప్రవేశపెడతారు. ఏది దీనికి సంబంధించి ఈ బిల్లుల ప్రకారం వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉన్న మంత్రి రాజీనామా చేయకపోతే 31వ రోజున ఆటోమేటిక్గా అతని పదవి రద్దవుతుంది. అయితే ఆ నేరం 5 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అర్హత ఉన్న నేరమై ఉండాలి. ఏకంగా ప్రధానమంత్రి పదవిని కూడా చేయబోయే చట్టం పరిధిలోకి తీసుకొచ్చిరట. అంటే ప్రధానమంత్రి పదవిని కూడా ఇప్పుడు తెచ్చే చట్టంలోకి తీసుకొచ్చారు. విపక్షాలను బలహీనం చేసే కుట్ర ఇది. ప్రభుత్వం ప్రకటించిన 3 బిల్లులు తప్పుడు కేసుల ద్వారా ముఖ్యమంత్రులను తొలగించి విపక్షాలను బలహీనం చేసే కుట్రతో రూపొందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగా ఈ బిల్లులు తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించలేని పరిస్థితుల్లో విపక్ష ముఖ్యమంత్రులను తొలగించడం ద్వారా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే కుట్ర చేయడమే ఈ బిల్లుల ఉద్దేశం. ఈ క్రమంలో అధికార పార్టీ ముఖ్యమంత్రిని ఒక్కరిని కూడా ముట్టుకోరు. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా చేయాలి. సరే, ఇది నేను అంటున్నా, అది ఎంతవరకు దుర్వినియోగం అయితే ఏందనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఇట్లాంటి క్రిమినల్స్ పదవిలో ఉండడానికి వీల్లేదు. అండ్ రెండోది, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి జంప్ అయిన ఏ లీడర్ అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా ఇమీడియట్గా వాళ్ళ సభ్యత్వం కూడా రద్దయిపోవాలి. తక్షణమే రద్దయిపోవాలి. మళ్ళీ దానికి కోర్టు ఈటు ఇప్పుడు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? 10 మంది, గతంలో 12 మంది, అంతకుముందు కేసీఆర్ హయాంలో, రేవంత్ రెడ్డి హయాంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అవతల పార్టీ వాళ్ళని తీసుకురావడం. సో ఈ అంశంలో కూడా కేంద్రం ఒక చట్టం చేయాలా. పార్టీ మారిన మరుక్షణమే ఇమీడియట్గా ఆయన సభ్యత్వం రద్దయిపోవాలి. మరి అదెందుకు చేయరు? ఆలోచన ఎందుకు చేయరు? అది కాంగ్రెస్ కూడా అడగదు. మళ్ళీ వీళ్ళు అడగరు, వాళ్ళు చేయరు.